చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన పేపర్ లో వచ్చే వార్తలు అంత పెద్దగా ఏం చదవకర్లా. ఎంతగా చదవాలో నాకు తెలుసు. బేరం ఏదో వస్తోంది, నువ్వు అది చూసుకో. ఏం కావాలి? గుట్కాలున్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? ఓ 25. 25? ఏ మీకు వేరే షాప్ ఉందా? నాది వేరే బిజినెస్ లే. ఏంటి అలా చూస్తున్నావు? మధ్యపాపడితో మడత కాజాలా ఉన్నావని. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే టాకు. ఇందా ఇప్పుడే తెచ్చా 25. డబ్బులు ఇవ్వాలా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు కాజా కొంటాలే. బాయ్. టాటా టాటా. టాటా రిలయన్స్. ఏంటి పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది? అబ్బే సిస్టర్ ఫీలింగ్. ఒకసారి లోపలికి వెళ్దాం రా. నేను రానమ్మా, లోపలికి వస్తే నువ్వు వేలేస్తావు. రాకపోతే ఇక్కడే వేస్తా, పబ్లిక్ షో అవుతుంది, పర్లేదా? వద్దులే, లోపలే బెటరు. అయితే పద పద పద. వెళ్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో, బుంగ పగిలిపోద్ది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. ఏ క్లాస్ లేదు సార్, నేను థియేటర్ మేనేజర్ని. పిలిచారట? థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ కాలేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవనేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్ముసేసుకుంటున్నారో. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈగా దోమా కాచుపా. అది శవమే కదా, ఏం ప్రమాదం లేదు. కాస్త పని చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడిగే ఉన్నాడు చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీ దానం పెడతాను. పాడు సచ్చినోడు, మొదనష్టపు సచ్చినోడు, రాత్రి లేటుగా రావడం, ఎంత పొద్దకినా లేవకపోవడం, అన్ని పనులు నేను ఒకదానే చేసుకు చావాలి. వీడికి ఏం పని ఉందంట? కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు. రెడీమేడ్ గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం. ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి. నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ. ఈ దరిద్రుడు నాకు దొరికాడు. ఏంటి స్టెప్ బావా, ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుగులు ఎప్పిరయ్యో. నీ అక్క నోరు ఒక్క మాట కూడా మాట్లాడదన్నావు. ఒక మాట మాట్లాడదని చెప్పాను, కానీ 100 తిట్లు తిట్టదనేమి చెప్పలేదు కదా. ఇలా ట్విస్ట్ల కింద చెప్పే నా కొంప ముంచావు.
ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను. నేను దాన్ని భరించలేను. భరించగలిగితే మొదట మొగుడు ఎందుకు పారిపోతాడు? మా అక్క ఈ జన్మకి నీ దారికి రాదు. కనుకో పని చెయ్. ఏంటది? నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో. ఈ ఐడియా బాగుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మా కోవేర నీళ్ళు కొలువై ఉందు గాని 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 గాని. వాడు దేవుడా, వాడు నాయనా, నన్ను అన్యాయం చేసేస్తున్నాడు. అన్యాయం చేయటం కాదే, నీకు సాయం చేద్దామని చేస్తున్నాను. ఆ. నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో. చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని, రాక్షసిని, మొగుడిని రాచి రంపాన పడుతున్నానని అనుకోవాలనే. మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాం చేత పనులు చేయించాలి కానీ ఇలా ఆడంగి వేషాలు వేస్తావా? అందరూ నన్ను తిట్టుకోవాలనేగా. ఇదెక్కడ గొడవే బాబు? పని చేయకపోతే తిడతావు, చేసినా తిడతావు. అసలు నీకు అన్నంటే అదే పట్టు, అదే పట్ట, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు, అదే పట్టు. అదే పట్టు. ఎవడ్రా ఇక్కడ ఓనరు? నువ్వేనా ఓనరు? నేను ఏదోపోతురా భయ్ మీరు. అరే ఆగురు ఎందుకట్లా జబర్దస్త్ పెడతా, నాకు కూడా పెళ్లి కావాలి. అరే రేయ్, వానర్ నువ్వేనా? ఏయ్, ఇటు రండి. అయ్యా దొరా, నీ కాలు మొక్తా. ఆ చిర్రు అడిగారు, ఆడాళ్ళతోటి కొట్టకూడని చోటలా కొట్టించారు. నేనేమనుకుంది ఒక్కడి చెప్పని కాలు మోగుతా. ఎందుకు కొట్టిరే? అమ్మా చెప్పండి అమ్మా. అరే 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 12 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల క్రితమే దానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను. మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా? ఈసారికి కాబట్టి వదిలేస్తున్నా. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో, క్షమతాలు ఒలుస్తా. లక 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 లక. పోనీ. ఏంద్రా బై గిట్ల కుమ్మిర్రు? చేసిందంతా చేసి ఏంట్రా కొత్తగా అడుగుతావు? నేనేం చేసిన బే? ఫోటోలు మొత్తం పేక ముక్కలు కలిపినట్టు కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపాం. నీ అబ్బా వాళ్ళు వచ్చి ఎరగదీసన్నారు కదా. పోతే పోనీ రాబోయ్.